తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, హైదరాబాద్లో అయితే చాలా మందిని వేధిస్తున్నటువంటి ఒక అంశం ఉంది. దీని గురించి మాట్లాడాలి. దీనికోసం ఇళ్ళు అమ్మేయడాలు, ఇళ్ళు ఖాళీ చేయడాలు కూడా చేస్తున్నారు. బొద్దింకలక్క, అటు అసాధ్యం కూల చచ్చిపోతున్నాము. ఎవరింట్లో చూసినా ఈ బొద్దింకలు అయితే ఉన్నాయి. అవి వాటిని చూస్తే నేచర్లో ఒక క్రియేచర్ ఉంది అని అంటే మనం వాటిని బ్యాలెన్స్ చేయటానికే ఉంది. ఎస్ వి అగ్రి. కానీ కొన్నిటిని యాక్సెప్ట్ చేయలేము. అలా చేయలేమమ్మా, ఎందుకంటే అవి ఎక్కడెక్కడో తిరుగుతాయి కదా. వాటికి అశౌచం అనేది లేదు. ఎందుకు చేయలేము? అశౌచం అనేది లేదు. శౌచం లేదు. అట్లాగా అంటే అది అశౌచము, అది అక్కడికి వెళ్ళకూడదు అనేది లేదు కదా. మనకుంది శౌచము అశౌచము, వాటికి క్లీన్లీనెస్, అన్టైడీ అనేది మనకి ఉంది. వాటికి అవన్నీ ఏం లేదు కదా. వెళ్ళిపోతూ ఉంటాయి, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అవన్నీ వచ్చి మన వంటింట్లో కూర్చొని అరుగుల మీద తిరుగుతూ, గిన్నెల చుట్టూ తిరుగుతూ ఉంటే ఒక్కొక్కసారి వీడియోస్ చేస్తూ ఉంటారు ఇట్లా పెట్టి, భూతద్దాలు పెట్టి చూడండి అవి ఎలా ఎగ్స్ పెడుతున్నాయో అని చెప్పి. మన కంటికి కనపడనివి, మన మాంసనేత్రాలకు కనపడనివి కూడా అవి చేస్తూ ఉంటాయి కదా. అవునా కాదా? మరి ఎలా అనిపిస్తుంది మనకి? మన వల్ల కాని పని అది. మన ఇంట్లో అయితే మనం ఏదో జాగ్రత్తగా మరి ప్లేట్లలో నీళ్లు వేసుకుని దాంట్లో గిన్నెలు పెట్టుకోవడం, వండిన పదార్థాలు పెట్టుకోవడం ఏదో చేస్తాం, ప్రత్యామ్నాయాలు లేకపోతే ఇవ్వకూడతాం. ఈ హోటళ్లలో మరి ఎన్ని తిరుగుతున్నాయో, ఎన్ని పడుతున్నాయో, ఎన్ని లోపలికి పోతున్నాయో తెలియనటువంటి పరిస్థితి. అసలైతే చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల కూడా వచ్చేస్తున్నాయి అనేది వింటూ ఉన్నాము. వుడ్ వర్క్ కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల కూడా వస్తున్నాయి అన్నమాట. శాస్త్రం కూడా చెప్తుంది బొద్దింక రావటం అనేది అసలు దేనికి హేతువు. మరి ఇవన్నీ ఒకసారి చెప్పండి. పోవడానికి ఏదైనా మార్గం కూడా చెప్పండి అక్క. రకరకాల రెమెడీలు మీరు చేస్తూ ఉంటారు కదా, చెప్పండి. అయితే మనం చూడాల్సింది ఏంటంటే, ఫర్మెంట్ అయిన పదార్థం ఎక్కడైతే ఉంటుందో, అంటే ఫర్మెంట్ అంటే ఊరిపోయి బాగా ఊరి ఉంటుంది కదా. ఫర్మెంటెడ్ అంటే ఆ పదార్థం ఎక్కడైతే ఉంటుందో బొద్దింకలు అక్కడ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఫర్మెంట్ అయింది ఏంటి అంటే ప్లైవుడ్. ప్లైవుడ్ చెత్త అంతా దాన్ని ఫర్మెంట్ చేసి దాన్ని చెక్కలాగా తయారు చేయడమే కదా ప్లైవుడ్ అంటే. కాబట్టి అలా నేను చూసాను. చాలా లో గ్రేడ్ ప్లైవుడ్ వాడినప్పుడు అయితే మాత్రం బొద్దింకలు చాలా చూసాను. అందుకని గుర్తు పెట్టుకొని మన ఇంటికి కొంచెం చాలా కాస్ట్లీ ప్లైవుడ్ తీసుకొచ్చి వాడడం అనేది జరిగింది. అయినప్పటికీ చిన్నవి లేవు కానీ పెద్దవి స్టార్ట్ అయ్యాయి మా ఇంట్లో. చిన్నవి అయితే లేవు, పెద్దవైతే మాత్రం కనిపిస్తాయి. అయితే వీటికి మనము దీన్ని ఎదుర్కోవాలి అని అంటే కనుక, ఇంట్లో ఉన్నవి ఏవైనా సరే చాలా సువాసన అనేది ఉంటే బొద్దింకలు అనేది ఉండదు. అంటే కొంచెం అగరబత్తీలు వెలిగించుకోవడము, కర్పూరము కొట్టేసేసి వాటర్లో కర్పూరమును, ఇంకొకటి ఇది సాల్ట్ ఉంటుంది మనం వీటిల్లో వేస్తాం చూడు, సోడా ఉప్పు వేసి, వెనిగర్ ఒకటి వేసి మనం నైట్ పూట స్ప్రే చేసేసుకుంటే సరిపోతుంది. రావు సువాసన అనేది ఎక్కడైనా ఉంటే అక్కడ రాదు. కానీ ఆల్మోస్ట్ ఒక 3 monthsకి ఒకసారి ఈ డ్రైనేజ్ వాళ్ళని పిలిపించి 6 monthsకి ఒకసారి మందు కొడితే కూడా చాలా మాత్రం తగ్గుతాయి అని చెప్పచ్చు అనమాట. ఇంకా మనం వీటికి ఎట్లా ఇవి వస్తే ఏంటి అనడానికి మనం ఇప్పుడు రీజన్ తీసుకోలేం. ఎందుకు అని అంటే అందరి ఇళ్లలోనూ ఉంటున్నాయి కదా, మీకు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది కదా అని. కానీ ఇన్సెక్ట్స్ మాత్రం నేను ఇప్పుడు ఒకటి గమనించాను. ఒక సమ్ సార్ట్ ఆఫ్ బగ్స్ ఉంటాయిరా, ఈగల్లాగానే ఉంటాయి కానీ ఈగనే కానీ అది చిన్నది, చాలా చిన్న ఈగ, చాలా నల్లగా కూడా ఉంటుంది. అది నేను మా అమ్మ పోయినప్పుడు మా ఇంట్లో చూశాను. మా అమ్మ ఇంకొక 3 monthsలో పోతుంది అనగా మా ఇంట్లో నేను చూశాను. ఏం చేసినా పోలేదు. మా అమ్మగారు పోయిన తర్వాత పోయినాయి. సేమ్ బావగారు ఇంకొక 3 monthsలో పోతారనగా చూశాను. చూసినప్పుడు అప్పుడు చూశాను, ఇప్పుడు చూశాను ఏంటా అని భయం వేసింది. అంటే నేచర్ ఎట్లా హింట్ ఇస్తుంది అనేది మనం వెతకాలి. మళ్ళీ బావగారు పోయారు, ఆ ఈగలు మా ఇంట్లో ఒకటే చోట చూశాను. అక్కడ నుంచి నేను స్ప్రే చేయడం అదంతా చేశాను, కానీ కనపడేవి అప్పుడప్పుడు. చూస్తే నాకు భలే బాధ అనిపిస్తుంది. ఈ శ్రావణ మాసంలో వస్తాయి కదా చిన్న చిన్న బాబా, అవి కాదు, మీకు చూపిస్తాను. బ్లాక్ బగ్స్ అని ఉంటాయి.
వద్దు, చూపించడం కూడా వద్దు, మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి. అంటే నేను ఎగరవు ఏం జస్ట్ అట్లా ఉంటాయి అంతే. ఎంత నల్లగా ఉంటుందంటే అసలు బ్లాక్ బగ్స్ అని అంటారు వాటిని. ఎంత నల్లగా ఉంటుందంటే అసలు అది ఎంత ఇట్లా ఇలా దోమ కంటే దోమన్న ఇట్లా 2-3 సార్లు మనం ట్రై చేయాలి దోమని చంపడానికి. అది మనం వెళ్ళి ఇలా కొడితే కూడా అది లేవదు, అది అక్కడే చచ్చిపోతుంది అనమాట. అంత తేలిక ప్రాణం వాటిని చాలా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేచర్ హింట్ ఇస్తుంది మనకి ఇన్సెక్ట్స్ ద్వారా అని చెప్పుకోవచ్చు. 189 ఈ నెంబర్ రాసి వంటింట్లో పెడితే ఎలాంటి ఇన్సెక్ట్స్ రావు అనేది గుర్తుపెట్టుకోండి. 189 బావగారిది అయిన తర్వాతనే నేను మేనిఫెస్టేషన్ లో చూసాను, ఈస్ దిస్ ఎనీ గ్రాబువై నెంబర్ ఫర్ ఇన్సెక్ట్స్ అని చెప్పి చూస్తే 189 అనేది కనపడింది. ఈ నెంబర్ రాసి వంటింట్లో పెట్టండి, తప్పకుండా ఇవి తగ్గడం అనేది స్టార్ట్ అవుతాయి. అయితే నెంబరే కాదు, ఇంట్లో తయారు చేసుకున్నవన్నీ కూడా మనం ఖచ్చితంగా స్ప్రే చేసుకుంటూ ఉంటే కనుక ఒకటే వాటికి ఘాటు అనేది పడదు. నేను ఏం చేశాను అంటే లవంగాలు కొంచెము, ఘాటు పదార్థాలు, మిరియాలు కొంచెము, సోడా ఉప్పు, ఘాటు పదార్థం అనేది పడదనమాట. ఆ వాటర్ ని స్ప్రే చేస్తూ ఉంటే చాలా మాత్రం తగ్గాయి మా ఇంట్లో. అండ్ మోర్ ఓవర్ అవి రాకుండా మందు అనేది ఖచ్చితంగా పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రకరకాల స్ప్రేస్ మనం కొడుతూ ఉంటాం, స్ప్రేస్ వద్దమ్మా, చూసారుగా కొట్టుకుని చచ్చిపోతూ ఉంటాయి. ఈ మందులు ఏంటంటే ఆ ప్లేస్ కి అవి రావు, అవి తింటే అవి కష్టం అని చెప్పి. మీరు చూస్తే కనుక ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఇన్సెక్ట్స్ ఆర్ కాక్రోచెస్. ద మోస్ట్ ఇంటెలిజెంట్. అసలు ఎక్కడ ఉందో కూడా నేను చూస్తా కదా ఇడ్లీ పాత్రల్లో, నేను కూడా చాలా అనుభవించాను పాత ఇంట్లో ఉన్నప్పుడు. ఇడ్లీ పాత్రలో ఎక్కడుందో తెలీదు, వాటర్ పోసి ప్రతి ఇడ్లీ పాత్ర కడిగి తుడిచిన తర్వాత ఇడ్లీ వేస్తే కనుక ఒక ప్లేట్లో ఎక్కడో అక్కడ దిగ్గు కనపడింది. అసలు ఇడ్లీ లేన మానేశాను నేను, తెలుసా, అనవసరం ఇది అని చెప్పి ఓ చిన్న ప్లేట్లు కొనుక్కున్నాను, తట్టే ఇడ్లీ అని చెప్పి. ప్లేట్లో ఇడ్లీ వేసి మూకుళ్ళు 2-3 మూకుళ్ళలో పెడితే ప్లేట్ నిండా ఇడ్లీ అనేసరికి 2-3 తిన్నట్టు కడుపు నిండిపోతుంది కదా, అవునా కదా. ఏమైనా ఆ ఇడ్లీ పాత్రలో ఒక్కో ఇడ్లీ తినడం వేరు, తట్టే ఇడ్లీ అనుకుంటే ఓకే, కానీ ఇంకా ఏం చేస్తాం మనం చెప్పు. అట్లా చాలా బాధలు పడ్డాను నేను. అందుకనే ఇవి. ఇంకోటి ఏంటంటే కొంచెం కాన్సన్ట్రేట్ గా మనం ఒక 15-20 days కనుక ఇది కనుక చేసుకుంటే, ఒక బాటిల్ పెట్టేసుకొని స్ప్రే బాటిల్లో ఆ పౌడర్ చేసుకుని పెట్టుకుంటే వచ్చినా రాకపోయినా కొట్టేస్తుంటే వెళ్ళిపోతాయి. ఇంకోటి కొంచెం బియ్యము పెసరపప్పు కలిపి కూడా పెట్టాను నేను. మా అమ్మ చెప్పేదన్నమాట, ఎలకలు రావు అని. అవును, బియ్యం పెసరపప్పు కలిపి పెడితే పిల్లలు ఉన్నారు అని ఎలకలు రావని మా అమ్మ పెట్టేదన్నమాట. అలా నేను ఇవి కూడా రావేమో అని చెప్పి ఒక ప్లేట్లో బియ్యం పెసరపప్పు వేసి పెడితే తగ్గాయి, కంట్రోల్ అయినాయి. రైట్ రైట్. మేము మామూలు రెమెడీస్ గా చేసినాం, ఎంత బాధపడ్డాము మేమైతే. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే, ఆ ఇంట్లోంచి వచ్చిన తర్వాతనే తగ్గాయి. ఖచ్చితంగా ఉంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్లేట్లు కడిగి తుడిచి తినండి, మనకు తెలియవు అవి. మీరు ఏదన్నా ఒక డబ్బాలు పెట్టేసి అక్కడ ఒక 10-15 రోజులు తీయకుండా ఉండండి. ఆ డబ్బా తీస్తే చాలా కాక్రోచెస్ ఉన్న దగ్గర అతుక్కుపోయి ఉంటుంది పైన ప్లేట్లన్నీ కూడా, అంటే అవి విసర్జించినవి అనమాట. మనం రోజు వాడుకునే దాంట్లో మనకు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కడుక్కొని తినడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 189 మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. రకరకాల ఇప్పుడు బాత్రూమ్స్ లో కూడా వచ్చేస్తూ ఉంటాయి అక్క, ఇంకున్నాయంటే స్ప్రెడ్ అయిపోతుంటాయి కదా, ఎక్కడైనా అంటించచ్చా ఈ నంబర్? ఎక్కడైనా బాత్రూమ్ డోర్ పైన పెట్టండి, లేదా 189 అని చెప్పి ఇట్లా గాల్లో రాయండి. మనం జనరల్ గా పేపర్, పెన్లు అవి ఎక్కువగా వాష్రూమ్ లోకి తీసుకెళ్ళకూడదు కాబట్టి ఈ 189 అని రాయండి. అండ్ మీకు ఈ వాష్రూమ్ అన్న పదం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నా, చాలా ఇన్స్టా పోస్ట్లలో ఈ కాఫీ పౌడర్ కమోడ్ లో వేసేసేయండి, వాళ్ళ పేరు తలుచుకుని. లేదు అంటే గనక వాళ్ళ పేర్లు రాసి కమోడ్ లో వేసేసేయండి తలుచుకుని. దయచేసి దండం పెడతాను, అలాంటివి మాత్రం చేయకండి. వాళ్ళకేమవుతుందో నాకైతే తెలియదు, కానీ అసలు ద మోస్ట్ దాన్ని ఏమంటారు, మనకి డబ్బు రావడానికి ఎవరయ్యా హెల్ప్ చేస్తారంటే కాఫీ పౌడర్ హెల్ప్ చేస్తుంది. అవునా? బ్లాకేజెస్ ఎట్లా రిమూవ్ అవుతాయి తెలుసా? కాఫీ పౌడర్ చేతిలో వేసుకొని కొంచెం పంచదార వేసుకొని, మనకి కోవిడ్ లో నేర్పించారు చూడండి చేతులు కడుక్కోవడానికి, అలా కడుక్కుంటే గనక బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. అలాంటి ఇంగ్రీడియంట్స్ ని తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్ళి మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ
అవి కమోడ్లో వేయకండి. నేను చాలా పోస్టులు చూస్తున్నాను, ఇట్లా చేయండి అట్లా చేయండి, వాళ్ళ పేరు తలుచుకొని ఇది వేసేసేయండి కమోడ్లో, వీళ్ళ పేరు తలుచుకొని ఇది, అలాంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. కాఫీ పౌడర్ చాలా కాస్ట్లీ, అసలు చేయకండి. అదే ఏమన్నా మార్పు తెచ్చుకోవాలంటే బ్రూ దొరుకుతుంది కదరా, 10 రూపీస్ బ్రూ దొరుకుతుంది కదా, అది వేసే ఏముందక్క 10 రూపాయలు 10 సార్లు వస్తే 100 రూపాయలు అయిపోయాయి. అదే అంటున్నా, అంటే తినే పదార్థం ఏది కూడా మీరు అసలు లోపలికి తీసుకువెళ్ళకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. వేస్ట్ కూడా చేయకూడదు. చేయకూడదు. మార్పు రావాల్సింది కమోడ్లో వేస్తే కాఫీ పౌడర్ తో కాదు, మార్పు రావాల్సింది ఇక్కడ. అవును. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే.